టీడీపీ ఆఫీస్పై జరిగిన దాడి శాంతియుతమైన నిరసన అని మాజీ సీఎం జగన్ అనడం సిగ్గుచేటు అని రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి వ్యాఖ్యానించారు. బీరు బాటిల్స్, కత్తులు, కర్రలతో ఎక్కడైనా నిరసన ఉంటుందా అని ప్రశ్నించారు. శాంతియుత నిరసన నిజమైతే తాము పెట్టిన కేసులన్నీ వెనక్కు తీసుకుంటామని సవాల్ చేశారు. అలాంటి మారణ ఆయుధాలతో జగన్ ఇంటి మీద, ఆఫీసుల మీద చేస్తే స్వాగతిస్తారా అని నిలదీశారు. నోరు పారేసుకున్నందుకు వెంటనే జగన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నెల్లూరులో 27 అక్రమ లేఅవుట్లు జాబితా విడుదల చేశారన్నారు. అయినా నగర నడిబొడ్డులో అక్రమ నిర్మాణాలు జరుగుతున్నా కార్పొరేషన్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. నెల్లూరులో కూడా హైడ్రా తరహా విధానం తీసుకురావాలని ఆనం వెంకట రమణారెడ్డి అన్నారు. జగన్మోహన్ రెడ్డి జైలు కాడ తన సెకండ్ హోమ్, తన హాలిడే రిసార్ట్ కి చూడంగానే, జైలు చూడంగానే ఆనందం పొంగి ఏదేదో చాలా చాలా విశేషాలు మాట్లాడారు. ఒక 1 or 2 పాయింట్సే మనం డిస్కస్ చేస్తాం. తెలుగుదేశం పార్టీ అమరావతిలో ఉన్న తెలుగుదేశం జాతీయ ఆఫీస్ మీద దాడి, వైసీపీ వాళ్ళు చేసిన దాడి శాంతియుతంగా చేసిన నిరసన. ఐఎమ్ రిపీటింగ్ ఇట్, శాంతియుతంగా చేసిన నిరసన. ఫ్రస్ట్రేషన్ లో, కోపంతో, బ్లడ్ ప్రెషర్ పెరిగి కోపంతో చేసిన, శాంతియుతంగా చేసిన నిరసన. ఈ నిరసన కార్యక్రమంలో కర్రలు, కత్తులు, బీర్ బాటిల్స్ ఇన్ని కూడా వాడిన మన హాఫ్ టికెట్ మాజీ ముఖ్యమంత్రికి అది శాంతియుత నిరసనగా ఆయన వర్ణించాడు. ఓకే, తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి ఒక నిరసన కార్యక్రమమే, నేను ఒప్పుకుంటున్నా. నేను స్వయంగా ఒప్పుకుంటున్నా, అది నిరసన కార్యక్రమమే, వేరేది కానే కాదు. కోపంతో, ఫ్రస్ట్రేషన్ తో రగిలిపోయి చేసిన నిరసన. హాఫ్ టికెట్ జగన్మోహన్ రెడ్డి జైలు కాడ తన సెకండ్ హోమ్, తన హాలిడే రిసార్ట్ కి చూడంగానే, జైలు చూడంగానే ఆనందం పొంగి ఏదేదో చాలా చాలా విశేషాలు మాట్లాడారు. ఒక 1 or 2 పాయింట్సే మనం డిస్కస్ చేస్తాం.